హాయ్ టు ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అక్కమ్మ రుచులు. ఈరోజు మనము చేసుకునేది ఏంటంటే హెల్దీ జ్యూసు, క్యారెట్, యాపిల్ అన్నమాట. ఈ రెండు మంచి హెల్దీ గుడ్ సూపర్ టేస్ట్తో చేసుకుందాం. అవి ఏం చేయాలో చూపిస్తాను, వీడియోకి వెళ్దాం. చూసారా, 3 యాపిల్ తీసుకున్నాను, 1 క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యారెట్ ఏంటంటే పచ్చిది వేయట్లేదు, ఉడికిచ్చాను అనమాట. ఆవిరి మీద అయినా ఉడికించుకోవచ్చు, లేదా కొంచెం నీళ్లు పోసుకొని గిన్నెలో ఇట్లా పీసులుగా కట్ చేసుకుని ఉడికించవచ్చు. ఇది ఉడికించడం వల్ల లాభం ఏంటంటే దీంట్లో ఉడికించిన నీళ్లు పోనీయొద్దండి. పూర్తిగా ఎనగబెట్టినా పర్లేదు, కొంచెం నీళ్లు ఉంటే జ్యూస్లోనే వేసుకోవచ్చు. పచ్చిది వేస్తుంటే ఏమవుతుందంటే దీంట్లో వచ్చిన పిప్పు పోతుంది. ఆ పిప్పు పారేయకుండా ఇట్లా లైట్గా ఉడికిస్తే మిక్సీ పట్టుకున్నప్పుడు మనకు జ్యూస్కి మెత్తగా బాగుంటుంది. తీస్తాను, చూపిస్తాను. చెక్కు తీసి చూపిస్తాను మీకు. చెక్కు తీసుకోకుండా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం తొలకలుగా ఉంటుంది, పిల్లలు తాగటానికి ఇష్టపడరు. అందుకని నేను ఇలా చెక్కు తీసి వేస్తున్నాను. బయటికి వెళ్ళి జ్యూస్ తాగితేనండి ఒక హాఫ్ చెక్క వేస్తాడు, 50 రూపాయలు తీసుకుంటున్నాడు. అదే మనం కాయలు తెచ్చుకొని ఇంటికి తీసి ఇస్తే పిల్లలకి మంచి హెల్తీగా ఉంటుంది. ఏమున్నదండి, టైం అనుకో ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇసుకొనుకుంటాం. ఇష్టంగా పిల్లలకు చేసి పెట్టుకుంటే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. తీద్దాం. మధ్యలో సందం అలాగా వస్తుంది, చూసారా, ఇలాగా తీసేసుకుందాం కదా. వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయింది, జార్లో వేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా, జార్లో వేసుకుందాం. ఫ్యాట్ లేని తీసుకున్నాను, ఎందుకంటే ఫ్యాట్ ఉంటే జ్యూస్కి దగ్గరికి అయిపోద్ది, ఎన్నపోస అంతా బాగోదు. ఇట్లా ఐస్ గట్టింది వేసుకుంటే మిక్సీ పట్టుకుని వద్దాం. నేను ఇందాక చూపించడం మీకు వీడియోలో చూపించలేదు, షుగర్ వేసుకున్నాను నేను ఒక 3 స్పూన్లు. మీరు కూడా వేసుకోండి. చూడటానికి కంటికి చూసారా ఎలా ఉందో, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది. ఏసీ జ్యూస్ అంటే ఏంటంటే యాపిల్ క్యారెట్ తో తయారు చేశాను, నేను ప్రిపేర్ చేశాను. ఒకసారి చూసి టేస్ట్ చేయండి. ఓకే గుండి బా, ఎలా ఉంది? సూపర్, చాలా టేస్టీగా ఉందండి ఇది. మీరు కూడా అది ఇలాగా రెడీ చేసుకుని మీరు టేస్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.